రామారావు గారు జాయిన్ అయ్యారు వైసీపీ నుండి వైసీపీ అధికార ప్రతినిధి రామారావు గారు నమస్కారం. ముందుగా వీరబ్రహ్మం గారు నమస్కారం సార్. ఏంటి దాదాపు మరోసారి విజయసాయిరెడ్డి సిట్ విచారణకి హాజరు కాబోతున్నారు రేపు 10 గంటలకి. ఏంటి ఇంకా కీలకమైనటువంటి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందా? అరెస్ట్ తప్పదా? బిగ్ బాస్ పేరు బయటికి రాబోతుందా? ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. రేపు హాజరవుతున్నటువంటి విజయసాయిరెడ్డి గారు గతంలోనే చాలా విషయాలు చెప్పాడు. ఆయన అన్ని కూడా వైసీపీ నాయకులు వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి లేదా వాళ్ళు ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ విధంగా జరిగిందని స్వయంగా ఆయనే ఒప్పుకొని మరి ఈ విషయాలను చెప్పడం జరిగింది. ఇది చాలా పెద్ద కుంభకోణం. ఆ రోజుల్లో ఎక్కడ కూడా జరగనంత కుంభకోణం ఈ లిక్కర్ వ్యవహారంలో జరిగింది. దానికి కారణం ఆ రోజు వాళ్ళ దొమ్మ పొగురు, వాళ్ళ ఇష్టానుసారంగా మేము ఏం చేసినా కూడా ఏమీ పట్టించుకునేవాడు లేడన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి గారు రేపు పిలిచినా ఇంకా విషయాలు చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా దీంట్లో ఎవరిని కూడా వదిలిపెట్టదు ప్రభుత్వం. సిట్టులో కూడా అన్ని విషయాలను అధికారులు సేకరించారు. ఆ రోజు అందరు కూడా చెప్పారు. ఇప్పుడు ఈ అవాలా కేసులో అవాలా చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఫారిన్ కంట్రీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తప్పక త్వరగా సిట్ తీసుకురావాలా, పేర్లన్నీ కూడా పెట్టాలా. విజయసాయిరెడ్డి ఏం చెప్పినా ఇంకొకళ్ళు ఏం చెప్పినా చేసినవన్నీ తప్పే. ఆ తప్పు కాబట్టి వాళ్ళని తప్పగా ప్రభుత్వం శిక్షిస్తుంది. రేపు ఆయన ఏం మాట్లాడినా అవసరమైన ఆశ్చర్యపడాల్సిన పని లేదు. తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకోరు, అప్పుడు మాట్లాడరు. వాళ్ళ కష్టకాలంలో అప్పుడు మా నాయకుడిని కానీ అప్పుడు వాళ్ళు ఇష్టప్రకారంగా చేసి మా ప్రతిపక్షం అనేది కూడా లెక్క లేకుండా చేసినటువంటి విజయసాయిరెడ్డి ఇవాళ ప్రభుత్వం లేదు, ప్రభుత్వం ఇంకా రాదు, వైసీపీ ఉండదని ఈ విధంగా వాళ్ళు మారి చెప్తా ఉన్నారు. అయితే విజయసాయిరెడ్డి ఏమైతే చెప్పాడో వాళ్ళందరినీ తక్షణమే, కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తే కానీ దీని వ్యవహారం అంతా కూడా త్వరలో బయటపడుతుంది. తప్పకుండా వీళ్ళందరికీ శిక్ష పడుతుంది. అందువల్ల సిట్టు కూడా చాలా బాగా చేస్తా ఉంది. కొంతమందిని అరెస్ట్ చేసింది, మిగతా వాళ్ళను కూడా మరి త్వరలో అరెస్ట్ కాబోతుంది. రేపు ఆయన చెప్పిన విధానాన్ని బట్టి మిగతా కూడా తప్పకుండా చేస్తారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రైట్. హేమ్ కుమార్ గారు, కీలకంగా ప్రణయ్ ప్రకాష్